ఆ గ్రంథాన్ని చూస్తానే గుండె దడదడలాడుతుంది. అసలే చాలా కఠినమైన పరీక్షలు ఉన్నాయంటున్నారు. ఏమున్నాయో ఏంటో. అందరూ వచ్చారు కదమ్మా. వచ్చారండి. చామంతి, ఆ కఠినమైన పరీక్ష గురించి ఒకసారి వివరించమ్మా. అలాగే. మూడవ పరీక్ష. రాణివాసే నివాసం ప్రాణే సహక్రీడనం. అంటే దాని అర్థం ఏంటి చామంతి? రాజావారికి రాణివారికి ఇక్కడికి దూరంగా ఒక రాణి నివాసం ఉండేదంటాయి గారు. దాని పేరు రాణివాసం. ఆ నివాసంలో యువరాణి వెళ్ళి ఒక రాత్రంతా ఉండాలంట. అదే ఈ పరీక్ష. కఠినమైన పరీక్ష అంటే నేను ఇంకేందో అనుకున్నాను. మా నానమ్మ తాతయ్యలు ఇల్లే కదా, ఉండేసి వస్తాను. సింపుల్ యా. అక్కడ ఒక విషయం ఉందండి, అది వినండి. ముందు మీరు చెప్పండి. బిగదేసుకుపోతావు చెప్తే. హలో, చెప్పు. హా. ఆ రాణివాసంలో రాజావారు రాణివారు ఆత్మలే తిరుగుతూ ఉంటాయి అంటారు. మీరు నలుగురు కూడా మేమే యువరాణి అంటే మేమే యువరాణి అంటున్నారు కదా. కానీ యువరాణి అని ఉండాల్సిన వాళ్ళు ఒక్కరే కదా. అది నేనే కదా. నేనే అండి. ఓన్లీ ప్రిన్సెస్. తెలుస్తుంది రోజమ్మా. ముందు మెయిన్ మ్యాటర్ వినండి. అసలైన యువరాణి వారైతే ఆ రాణివాసంలో ఉండగలుగుతారు. యువరాణి కాకుండా నాటకమాడితే మాత్రం వాళ్ళు అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతారంట. యు మీన్ రాజావారు రాణివారి ఆత్మలు అలా చేస్తాయా? ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తాయి. ఇదేం పరీక్ష?